మందు, సిగరెట్లు తాగకండి పోతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైటెక్ అబ్బాయి. ఇవాళ నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాపిక్లోకి వచ్చేస్తే మనకి మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనకి జీమెయిల్ అకౌంట్ కావాలి. కాబట్టి జీమెయిల్ అకౌంట్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనము యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే సింపుల్గా మనం ఈమెయిల్ నుంచి సైన్ ఇన్ అవ్వాలి. సో అయితే ఈ విధంగా మనకి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి చాలా విధంగా ఉన్నాయి. అంటే నార్మల్గా మనం సైన్ ఇన్ అయిన వెంటనే మనకి క్రియేట్ అకౌంట్ నార్మల్ అకౌంట్. కాకపోతే కొన్ని రోజుల తర్వాత మనం ఈ అకౌంట్కి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే మనం బ్రాండ్ అకౌంట్ కింద చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనం క్రియేట్ చేసేటప్పుడే బ్రాండ్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్గా బ్రాండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం మీరు youtube.com ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఇప్పుడు మనం ఈ అకౌంట్ తో మనం సైన్ ఇన్ అయ్యాము. క్రియేట్ ఏ ఛానల్ దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్రియేట్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు యూస్ ఏ కస్టమ్ నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిఫాల్ట్ అకౌంట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే రోల్స్ చేంజ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కస్టమ్ నేమ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు ఇష్టం వచ్చిన ఒక ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను జేమ్స్ బాండ్ 007 అని చెప్పేసి ఇక్కడైతే ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఛానల్ అయితే క్రియేట్ అయింది. అయితే దీనికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఒక డమ్మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీ వ్యూవర్స్ కోసం మీ ఛానల్ ఎలాంటి ఛానల్ అనేది అక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ దిస్ ఇస్ డిస్క్రిప్షన్ రాస్తున్నాను. ఇక్కడ మీకు వెబ్సైట్ కానీ లేకపోతే సోషల్ లింక్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చుకున్నట్లయితే డైరెక్ట్ గా మీకు సెటప్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పైన లింక్స్ కనిపిస్తాయి కదా, ఆ వెబ్సైట్ లింక్స్ కానీ ఫేస్బుక్ యూఆర్ఎల్ కానీ లేక ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి మీకు ఆ లింక్స్ ని డైరెక్ట్ గా ఇచ్చుకోవాలి అని అనుకుంటే మీరు ఇనిషియల్ గానే సెటప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లింక్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టినట్లయితే ఛానల్ అయితే ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు పైన రైట్ సైడ్ లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, స్విచ్ అకౌంట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జేమ్స్ బాండ్ 007 అని చెప్పేసి ఆ ఛానల్ అయితే మనం ఇచ్చాం కాబట్టి ఆ ఛానల్ ఉంది. ఇక్కడ మోర్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఆ ఈమెయిల్ నుంచి లాగిన్ అయ్యాం కదా, ఆ ఈమెయిల్ తో ఉన్న అకౌంట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ అకౌంట్, అది మనకి ఆ బ్రాండ్ అకౌంట్ కింద రాదు. అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది వచ్చేసి మనకి బ్రాండ్ అకౌంట్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే జేమ్స్ బాండ్ 007 అనేది ఉంది కదా, అది మనకి వచ్చేసి బ్రాండ్ అకౌంట్. ఇది మీరు ఏ విధమైన రోల్స్ కూడా అసైన్ చేయాలనుకుంటే తర్వాత ఈజీగా అసైన్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కొత్తగా యూట్యూబ్ అయితే మనకి ఈ ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి చాలా ఈజీగా అయితే ఛానల్ ని మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మన ఛానల్ కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జేమ్స్ బాండ్ 007 అని చెప్పేసి. ఈ విధంగా మనకి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ సంబంధించి మనకి ఒక కొన్ని వీడియోస్ అయితే అవి ప్లే చేస్తుంది. కాబట్టి వాచ్ చేయాలని అనుకుంటే వాచ్ చేయండి, లేకపోతే దాన్ని జస్ట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఛానల్ ని కస్టమైజ్ చేద్దాము. ఇక్కడ ఉంది కదా కస్టమైజ్ ఛానల్ అని చెప్పేసి, అది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కస్టమైజేషన్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని యూట్యూబ్ అయితే డిస్ప్లే చేస్తుంది. అదేంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చాం కాబట్టి మనకి డైరెక్ట్ గా ఇమేజ్ అయితే ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీకు ఛానల్ ఆర్ట్ కనుక లేనట్లయితే ఆ ఛానల్ ఆర్ట్ అనేది మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ లోకల్ లో మీరు క్రియేట్ చేసుకున్న ఛానల్ ఆర్ట్ అయితే మీరు ఈ విధంగా మీరు అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేసిన వెంటనే అది ఆటోమేటెడ్ గా ఛానల్ ఆర్ట్ కింద డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ మీకు యువర్ సెల్ఫ్ అండ్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్ ఉంది కదా, యువర్ సెల్ఫ్ అంటే మీకు ఏ విధంగా మీ ఛానల్ కనిపిస్తుందని ఉంటుంది. అలా కాకుండా రిటర్నింగ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబర్స్ కి మీ ఛానల్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది డిస్ప్లే అవుతుంది. అయితే మీ ఛానల్లో ఏ విధమైన వీడియోస్ లేనప్పుడు అవతల వాళ్ళకి ఏం కనిపించదు. కాబట్టి మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. దాని గురించి ఇక్కడ మనకి ఇమీడియట్ గానే అప్లోడ్ వీడియో అని కనిపిస్తుంది కదా, ఒకవేళ మీకు అప్లోడ్ వీడియో కనుక కనిపించలేదు అని అనుకోండి, ఇక్కడ పైన క్రియేట్ వీడియో ఆర్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉంటుంది. డైరెక్ట్ గా ఇది క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా వీడియో అప్లోడ్ చేయడానికి స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఏ విధమైన వీడియోస్ లేవు కాబట్టి మీకు అప్లోడ్ వీడియోస్ అనే ఆప్షన్ డైరెక్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ కనుక మీరు వీడియోని అప్లోడ్ చేసినట్లయితే మీరు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని నుంచి వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఏ విధమైన వీడియోస్ లేవు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి అప్లోడ్ వీడియోస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే మనకి లోకల్ గా ఉన్న ఫైల్స్ ని మనం అప్లోడ్ చేయవచ్చు. ఇంట్రో ఉంది కదా, మంది ఆ ఇంట్రోని అప్లోడ్ చేయడానికి
ట్రై చేస్తున్నాను. ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఇంట్రో. ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కింద మీరు చూస్తే మీకు కింద స్టేటస్ కనిపిస్తుంది. ఫస్ట్ స్టేటస్ వచ్చేసి మనకి అప్లోడ్ స్టేటస్ ఉంటుంది. తర్వాత ఆ వీడియో మనకి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యేటప్పుడు మనకి 2 కేటగిరీస్‌గా అది డివైడ్ చేస్తుంది. ఒకటేంటంటే ఎస్‌డి కేటగిరీ, సెకండ్‌ది ఏంటంటే హెచ్‌డి కేటగిరీ. ఇనిషియల్‌గా ఎస్‌డి క్రియేట్ అవుతుంది. తర్వాత హెచ్‌డి కేటగిరీలో వీడియో ప్రాసెస్ అయ్యి మనకి ఆ వీడియో అనేది ఒక ప్లేస్‌లో పెట్టి మనకి యూట్యూబ్ అయితే లింక్ ఇస్తుంది. అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషనే మనకి యూట్యూబ్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లింక్ ఉంది కదా! ఈ లింకే మనకి ఫైనల్ వీడియో లింక్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రాసెసింగ్ వెర్షన్ అండ్ ఎస్‌డి కంప్లీటెడ్ అని ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! అంటే ఎస్‌డి కంప్లీట్ అయింది. హెచ్‌డి వెర్షన్ వచ్చేసి మనకి ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఇంట్రో కాబట్టి ఆ ఇంట్రో అని చెప్పేసి టైటిల్ పెడుతున్నాను. ఇంట్రో హైటెక్ అబ్బాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అయితే మనకి కస్టమ్ థంబ్నెయిల్ చేసుకోవడానికి మన ఛానల్ ని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఇలాగా మౌస్ కర్సర్ పెట్టినట్లయితే అక్కడ మీకు వెరిఫై ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మీరు ఆ వెరిఫై ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఛానల్ ని వెరిఫై చేయాలి. ఈ విధంగా ఛానల్ ని వెరిఫై చేసిన తర్వాత మీరు ఒకసారి పేజ్ ని జస్ట్ క్లోజ్ చేయండి. మళ్ళీ మీరు ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అప్లోడ్ థంబ్నెయిల్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నుంచి మీరు థంబ్నెయిల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అంటే ఈ వీడియో ఏదైనా ఒక ప్లేలిస్ట్కి సంబంధించిందా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఏ విధమైన ప్లేలిస్ట్ లేనట్లయితే మీరు ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన దాంట్లో మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నేను ప్లేలిస్ట్ లేదు కాబట్టి నేను ఇంట్రోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది పబ్లిక్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ ప్రైవేట్గా లేకపోతే ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలంటే ప్రైవేట్, ఒకవేళ మీరు పెట్టుకున్నా సరే జస్ట్ లింక్ షేర్ చేస్తూ వాళ్ళకి కనిపించేలా పెట్టుకోవాలనుకుంటే అన్లిస్టెడ్ అని చెప్పేసి మీరు ఇచ్చుకోవచ్చు. అయితే నేను ప్రస్తుతానికి పబ్లిక్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇంట్రోస్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రన్ కొట్టినట్లయితే ఆటోమేటెడ్గా ఈ వీడియో ఈ ప్లేలిస్ట్లో అయితే యాడ్ అయిపోతుంది. అయితే యూట్యూబ్లో కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ వీడియో అనేది ఆ కిడ్స్కి సంబంధించిందా లేనిది అనేది మనకి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటే అంటే ఆప్షన్ ఏంటంటే మీరు కిడ్స్ కోసం ఈ వీడియో చేసినట్లయితే కిడ్స్ కోసం అని, లేదు అని అనుకుంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్కి సంబంధించిన వీడియో కాదు కాబట్టి నేను అలా చెప్పాను. ఒకవేళ మీరు ఏదైనా ఏజ్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక కొంచెం అడల్ట్ కంటెంట్ని యూజ్ చేసినట్లయితే మీ వీడియోలో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రిపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే రిమూవ్ చేస్తారు. కాబట్టి మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకుని మీ వీడియో క్రియేషన్ అప్పుడు అంటే అప్లోడ్ టైంలో ఈ విధంగా ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. తర్వాత మోర్ ఆప్షన్స్లో మీకు పెయిడ్ ప్రమోషన్ అని ఉంది. అంటే ప్రమోషన్ అయితే మీరు ఈ వీడియోలో చేసినట్లయితే అక్కడ మీరు దాన్ని మెన్షన్ చేయవచ్చు. తర్వాత చూస్తే మనకి ట్యాగ్స్ అంటే ఏం లేదు, మీరు అప్లోడ్ చేసిన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అంటే మెటా ట్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల యూట్యూబ్లో ఎవరైనా మీ అంటే ఒక పర్టికులర్ కంటెంట్ కోసం సెర్చ్ చేసినప్పుడు అది మీ వీడియో కంటెంట్కి అండ్ మీ ట్యాగ్స్కి కనుక మ్యాచ్ అయినట్లయితే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఒక సెర్చ్ క్రైటీరియాలో ఒక లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే లెట్స్ సపోజ్ మనకి యూట్యూబ్లోకి వెళ్ళి కామెడీ వీడియోస్ అని కొట్టాం అనుకోండి, కామెడీ వీడియోస్కి సంబంధించిన ట్యాగ్స్ని అవన్నీ తీసుకుని అండ్ దానికి సంబంధించిన కేటగిరీ కరెక్ట్గా ఉన్నది లేనిది అనేది కూడా యూట్యూబ్ టెస్టింగ్ చేసి వాళ్ళు మారుస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అన్నిటిని కలెక్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గరిథం బేస్ చేసుకుని మనకి సెర్చ్ రిజల్ట్స్ అయితే యూట్యూబ్ మనకి ఇస్తుంది. ఈ విధంగా ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడే మీరు లాంగ్వేజ్ అంటే దానికి ఏ విధమైన లాంగ్వేజ్ మీరు మెన్షన్ చేయాలనుకుంటున్నారో అది మెన్షన్ చేయవచ్చు. అండ్ తర్వాత క్యాప్షన్, రికార్డింగ్ డేట్ అండ్ లొకేషన్ మరియు ఆ రికార్డింగ్ డేట్ ని మీరు మెన్షన్ చేయాలని అనుకుంటే చేయవచ్చు, లేదంటే లేదు, అది పూర్తిగా ఆప్షనల్. అయితే తర్వాత ఇక్కడ మీకు లైసెన్స్ ఉంటుంది. ఈ వీడియో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్సా లేదంటే క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్ అని ఉంటుంది. అదేంటంటే వేరే వాళ్ళు కూడా మీ కంటెంట్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. అదే స్టాండర్డ్ అంటే మీ కంటెంట్ ని వాళ్ళు యూస్ చేసుకున్నట్లయితే మీకు కాపీరైట్స్ క్లెయిమ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే తర్వాత వచ్చేసి మీకు ఆ వీడియోకి సంబంధించి కేటగిరీ, మీకు ఏ విధమైన కేటగిరీ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు టెక్నికల్ లేకపోతే పీపుల్ ఆర్ బ్లాగ్, లేకపోతే కార్స్ కి సంబంధించిందా, లేకపోతే ఫిల్మ్ యానిమేషన్ కి సంబంధించిందా, స్పోర్ట్స్ కి సంబంధించిందా, లేకపోతే పెట్ అండ్ యానిమల్స్ కి సంబంధించిందా, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ లో మీకు సంబంధించిన కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఇదైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ ని కూడా మనం ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అన్ని కామెంట్స్ ని ఎలా చేసుకోవడం, లేకపోతే కొన్ని కంటెంట్ ఏదైతే ఇన్అప్రోప్రియేట్ గా ఉంటుందో వాటిని మనం రివ్యూ కోసం ఉంచుకోవడం, లేకపోతే మొత్తం రాకుండా చూసుకోవడం, లేదంటే మొత్తం కామెంట్స్ ని డిజేబుల్ చేయడం అనేది ఈ విధంగా ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ట్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చిన లేకపోతే టాప్ కామెంట్ చూపించాలా, లేదంటే లాస్ట్ న్యూగా వచ్చిన కామెంట్ చూపించాలనే దాన్ని కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కింద మనకి షో హౌ మెనీ వ్యూయర్స్ లైక్ అండ్ డిస్లైక్ దిస్
దిస్ వీడియో అంటే ఆ వీడియోని లైక్ చేసిన మరియు డిస్లైక్ చేసిన బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఎంతమంది క్లిక్ చేశారు అనే దాన్ని కూడా మనం వీడియోలో డిస్ప్లే చేయాలా లేకపోతే లేదా అనేది ఈ విధంగా ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ వీడియోకి సంబంధించిన ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు. అదేంటంటే మీకు రైట్ లో కార్డ్స్ ఉంటుంది కదా, ఆ కార్డ్స్ అనేది ఫర్దర్ గా నేను దాని గురించి డీటెయిల్ గా వీడియో చేస్తాను. కాబట్టి నేను ఇక్కడ దీన్ని జస్ట్ మీకు వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చుకోవాలని చెప్పేసి మాత్రమే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఆర్ పబ్లిష్ అని ఉంటుంది. సేవ్ ఆర్ పబ్లిష్ లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. అదేంటంటే ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్. ప్రైవేట్ అంటే ఎవరికి కనిపించదు. అయితే మీరు అది వీడియో చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అది కనిపించేలాగా ఆప్షన్ అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత అన్లిస్టెడ్ ఉంటుంది. అన్లిస్టెడ్ అంటే మీరు షేర్ చేస్తే లింక్ కనుక వాళ్ళు ఆ లింక్ ను ఉపయోగించి ఆ వీడియోని చూడగలరు. లేదంటే డైరెక్ట్ గా మీ ఛానల్లో వచ్చి వాళ్ళు చూద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. వాళ్ళకి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఏది కనిపించదు. ఓన్లీ లింక్ తో మాత్రమే వాళ్ళు ఆ వీడియోని చూడగలరు. పబ్లిక్ అంటే ఇక్కడ మనకి ఎవరైనా సరే ఆ వీడియోని చూడవచ్చు. అది పబ్లిక్ గా మనం రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియో ఎలా చూస్తామో ఆ విధంగా పబ్లిక్ వీడియో అనేది మనం చూస్తాము. అయితే ఇక్కడే మీకు కొంతమంది ఈ మధ్యలో ప్రీమియర్ అని చెప్పేసి పెడుతున్నారు కాబట్టి ఇన్స్టెంట్ గా అంటే మనకి పబ్లిక్ లోనే ఇన్స్టెంట్ ప్రీమియర్ అని చెప్పి ఉంటుంది. అంటే జస్ట్ ప్రీమియర్ వచ్చి కొంచెం సేపు వెయిట్ చేసి ఆ ప్రీమియర్ అనేది పోయి వీడియో ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇన్స్టెంట్ ప్రీమియర్ అంటాము. లేదు నేను ఈ వీడియో ప్రమోషనల్ గా చేస్తున్నాను, 2 రోజుల తర్వాత పలానా టైంలో నేను ఈ వీడియోని నేను రిలీజ్ చేయాలి అని అనుకుంటే షెడ్యూల్ లో చూసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన డేట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెట్ యాజ్ ప్రీమియర్ అని ఉంటుంది. అదేంటంటే పైన చెప్పాను కదా, ఆ విధంగా మీరు ప్రీమియర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పటి వరకు కూడా ప్రీమియర్ అని ఉంటుంది. ఆ టైం నుంచి ఆ వీడియో అనేది ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను సేవ్ ఆర్ పబ్లిష్ అయితే పెడుతున్నాను. ప్రస్తుతం అయితే డైరెక్ట్ గా పబ్లిక్ అని పెడుతున్నాను. పబ్లిక్ అని పెట్టి మీరు ఇక్కడ పబ్లిష్ అని కొట్టినట్లయితే ఆటోమేటెడ్ గా మీ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ జస్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, ఛానల్ కి సంబంధించిన ఇమేజ్ మరియు ఛానల్ ఆర్ట్ ని ఇవ్వటం, దానితో పాటు వీడియోని అప్లోడ్ చేస్తూ దానికి సంబంధించిన కంటెంట్ ని ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి తెలుసుకున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్. మీకు ఎంతకైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అరౌండ్ 2 o'clock కి నేను షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మిగిలిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేసినప్పుడు నాకు చాలా మోటివేటెడ్ గా అనిపిస్తుంది. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉండండి. ఈ వీడియోని మాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేసినట్లయితే మేబీ వాళ్ళకి కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ హైటెక్ అబ్బాయి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.